వెతుకుతున్నప్పుడు ఆ మూపురానికి తగలటం లేదు. భూమి నీటితో నిండిపోతోంది ముఖమంతాను. ఒక్కసారి పైకెత్తి ఆ నెయ్యి, యజ్ఞంలో వాడే నెయ్యి ఆయన కన్ను, ఒక్కసారి ఆ కనురెప్పలు పైకెత్తి చిట్లించి ఇటు అటు గుర్రుమంటూ మెడ విప్పుతోంది, మెడ విసురుతోంది. విసిరినప్పుడు ఆ జూల్లోంచి నీళ్లు లేచి పడుతున్నాయి. మహర్షులు, చతుర్ముఖ బ్రహ్మ అందరూ వెళ్లి దాని కింద తలబెట్టారు. ఆయన మించి పడినటువంటి నీటి కోసమని ఈ కంటితో చూడరాని పరమాత్మ యజ్ఞవరాహంగా వచ్చారు. ఇవాళ ఆ నీటితో తడుస్తున్నారు. ఆయన వెతికి 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 భూమిని పట్టుకున్నారు. పట్టుకుని దాన్ని మూపు మీదకి ఎత్తుకుని ఆ రెండు దంష్టల మధ్యలో ఇరికించి దాన్ని పైకెత్తారు. పైకెత్తి ఇలా చూపించారు. చూపించేటప్పటికి ఋషులందరూ స్తోత్రం చేశారు. ఇప్పుడు మహానుభావుడు స్వయంభవ మనువు తన భార్యతో కలిసి స్తోత్రం చేశాడు. ఏమి గొప్పతనమయ్యా మహానుభావ, ఈ ప్రజలు ప్రాణులు నిలబడడానికి భూమి లేదు, రసాతలంలో పడిపోయిందంటే యజ్ఞవరాహమూర్తి వయ్యొచ్చి భూమండలాన్ని పైకెత్తావు, పైకెత్తి తీసుకొచ్చావు. ఇప్పుడు దీన్ని నిలబెట్టాలి. ఎలా నిలబడుతుంది ఇప్పుడు ఇది? దీనికి ఆధార శక్తినిచ్చాడు. నిలబడ్డానికి నీటిలో ఆధార శక్తినిచ్చి మూపురం మీద ఇలా ఉంచి కింద పెట్టాడు. కింద పెట్టి మూపురాన్ని పైకెత్తి నిలబడి ఇలా భూమండలాన్ని గోళ రూపంలో పైకెత్తితేట ఉడమి తల్లి పొంగిపోయిందిట భూదేవి. ఆహా, ఏమి అదృష్టం, నా అదృష్టం, నా స్వామిని తన మూపురంతో పైకెత్తాడని గాఢంగా ఆలింగనం చేసుకుందిట. తత్ఫలితమే నరకాసురుడు జన్మించాడు. అది ఎందుకు అలా పుట్టాడో, ఎందుకు భూదేవి సత్యభామగా వచ్చిందో అక్కడ చెప్తాను ఆ విశేషాలు. అందుకని ఆ యజ్ఞవరాహమూర్తి రూపంలో పైకెత్తాడు. పైకెత్తి ఆ భూమిని ఆ ఆధారం శక్తినిచ్చి నిలబెడితే వీళ్ళందరూ స్తోత్రం చేసి, అయ్యా ఈ కంటికి కనపడనటువంటి వాడివి, జన్మనెత్తవలసిన అవసరం లేని వాడివి, ఒక స్వరూపమును పొందవలసిన రూపము లేని వాడివి, చతుర్ముఖ బ్రహ్మనంతటి వాడిని తపించని సృష్టి చేయించిన వాడివి, ఇవాళ మైథున సృష్టి కొనసాగి ప్రాణులు నిలబడ్డానికి ఆధారభూతమైన భూమిని పైకి తీసుకొచ్చి నిలబెట్టి మహోపకారం మొట్టమొదట చేశావు. ఇటువంటి యజ్ఞవరాహమూర్తికి మా నమస్కారం అని ఆయన పాదములకు శిరస్సులు ఉంచి నమస్కరించి మనఃపుష్పములను ఆయన పాదముల మీద వేశారు. వేస్తే స్వామి వారందరికీ అభయిస్తున్న సమయంలో ఈ హిరణ్యాక్షుడు యుద్ధానికి వచ్చాడు. ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, వాడే సామాన్యమైన శక్తివంతుడు కాడు. యజ్ఞవరాహమూర్తి శరీరంలోంచి నెత్తురు కారేటట్టు కొట్టాడు వాడు. ఒక స్థితిలో ఎంత చిత్రం జరిగిందంటే, హిరణ్యాక్షుడు ప్రయోగించినటువంటి గదా ప్రహారమునకు స్వామి చేతిలో గద జారి కింద పడిపోయింది. పడిపోతే వాడన్నాడు, నేను కొట్టను, గద తీసుకో, గద లేని వాడిని కొట్టను. ధర్మానికి ఆశ్చర్యపోయారు స్వామి, ఎంత ధర్మాత్ముడి ఈ ఒక్క విషయంలో అనుకుని వెంటనే సుదర్శన చక్రాన్ని స్మరించారు. స్వామికి అదో సంతోషం, వీడికి ఇంత శక్తి వచ్చిందో, అబ్బో బాగా చేస్తున్నాడు యుద్ధం అని చెప్పి తాతగారు చూడండి ఉట్టినే పిల్లాడితో ఇలా కుస్తీ పడతాడు, అలా కుస్తీ పడుతున్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, స్వామి నీ వినోదం చాలు, మాకు భయం వేస్తోంది, వాడు నిన్ను అలా గదతో కొడుతుంటే మేము చూడలేకపోతున్నాం, వాడిని సంహరించి ఉద్ధరించు అన్నారు. ఒక అవతారం, వాడికి ఒక శాపం విమోచనం అయిపోతుంది. అలా ఎంతసేపు వాడిని ఇబ్బంది పెడతావు, కొట్టేసే స్వామి, వాడి తలకాయ తీసేయమన్నారు. అప్పుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే ఒక పెద్ద గదని ప్రయోగించాడు వాడు. ఆ హిరణ్యాక్షుడు గదని గిర్ర 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 తిప్పి స్వామి వారి మీదకి విసిరితే అలవోకగా గదని పట్టుకున్నారు. పట్టుకుని విరిచేసి అవతల పారేసి, నిన్ను చంపడానికి సుదర్శన చక్రం వెయ్యాలా? వాడు భయంకరమైన మాయ కల్పించి భూత ప్రేత పిశాచాల్ని ఎముకల్ని వర్షం కల్పించాడు. సుదర్శన చక్రంతో కొట్టేశాడు దాన్ని. కొట్టి ఆఖరణ ఇంకా ఎంతసేపు వినోదం స్వామి, వాడిని నిగ్రహించమన్నారు. నిగ్రహించమంటే పిల్లాన్ని చూడండి, చూసి 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 తండ్రి ఏమిట్రా ఈ అల్లరి అనో లెంపకాయ కొడతాడు. ఆదివరాహమూర్తి గూప మీద ఓ లెంపకాయ కొట్టాడు హిరణ్యాక్షుణ్ణి. అంతే వాడి కింద పడిపోయి నాసికారంధ్రముల వెంట కర్ణరంధ్రముల వెంట నెత్తురు కారిపోతుండగా కిరీటం పడిపోయి తన్నుకుంటున్నాడు. ఇతికి అర్థమైంది, ఓహో నా కొడుకుని శ్రీహరి సంహరిస్తున్నాడని. ఆవిడ స్తన్యములలోంచి రక్తము స్రవి. ఇక్కడ హిరణ్యాక్షుణ్ణి తన రెండు కోరలతో నొక్కి పట్టి సంహరించాడు. హిరణ్యాక్ష వధ పూర్తయి ఆయనకి ఒక శాపం తీరిపోయింది, భూమండలాన్ని పైకెత్తాడు. అందుకే మహానుభావుడు యజ్ఞవరాహావతారంలో భూమిని పైకెత్తినటువంటి ఆ కోర అంటే శంకర భగవత్పాదులకి ఎంత ఇష్టమో చెప్పలేదు. ఆ ఆదివరాహమై యజ్ఞవరాహమై ఆనాడు రెండు కోరలతో భూమండలాన్ని సముద్రంలోంచి ఇలా పైకెత్తుతూ తడిసిపోయిన ఒంటితో నిలబడినటువంటి స్వామి ఉన్నారే, ఆ మూర్తిని మానసికంగా ఇక్కడ ఎవరు దర్శనము చేసి చేతులొగ్గి నమస్కరిస్తున్నారో అటువంటి వారి యొక్క జీవన యాత్రలో ఈ ఘట్టమును విన్న రోజు పరమోత్కృష్టమైన రోజు వారి పాపరాశి ధ్వంసమవుతోంది.